హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక రోజు మన యేసయ్య నామాన్ని మహిమపరిచినట్లు, ఆయన మాటలను ఆలకించినట్లు, ఆయన సన్నిధిలో కాచుకున్న మనందరితో దేవుడు మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం రండి. పరిశుద్ధుడా, నీకు వదరుబలయ్యా, మరొకసారి మా అందరితో మాట్లాడు, మా హృదయ అవసరతలు తీర్చు. ఈ లోకంలో మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పించు. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, మరి ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలో ప్రభు నేర్పిస్తేనే కదా. మన ఇష్టం వచ్చినట్టు బ్రతికితే, మనం అనుకున్నట్టు బ్రతికితే మనమేమి సాధించలేము కదా. దేవుడు ఆశించినట్లుగా మనం బ్రతకాలి. ఆయన మన పట్ల తను కలిగి ఉన్న తలంపుల ప్రకారంగా మనం బ్రతకాలి. ఆయన మనకు నేర్పించాలంటే ఆయన వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. ఆయన వాక్యాన్ని మనం అభ్యాసం చేస్తున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు, పఠించినప్పుడు, గ్రహించినప్పుడు మన జీవిత శైలే మారిపోతుందండి. ఈ రోజున ప్రతి ఒక్కరూ అలసిపోయి ఉన్నారు, విసిగిపోయి ఉన్నారు. ప్రతి ఒక్కరూ నన్ను ఎవరన్నా ఆదరిస్తారా, నాకు ఊరట కలుగు చేస్తారా, నా మనసుకు నెమ్మది కలుగు చేసే మాటలు చెప్తారా అని తహతహలాడుతున్నారు. ఎవరి మట్టుకు వారు నన్నెవరు ఆదరించడం లేదే, నన్నెవరు ఓదార్చడం లేదే, నన్నెవరు బలపరచడం లేదే అనుకుంటున్నారే కానీ, మరి నేను ఇతరులను బలపరచాలి కదా అన్న ఆలోచన రావటం లేదు. నేను నన్ను ఎవరు ఆదరిస్తారా అని అనుకుంటే, మీరు మిమ్మల్ని ఎవరు ఆదరిస్తారా అనుకుంటే మరి ఎక్కడి నుంచి వస్తుందండి? అందుకే నేను ఆదరించబడాలి అనడం కంటే నేను ఆదరించేవానిగా ఉండాలి అనేది ఆధ్యాత్మికంలో ఉన్నత శైలికి ఎదిగినప్పుడు కలిగే ఆలోచన. నేను దీవించబడాలి అనే ఆలోచన కంటే నేను ఇతరులకు దీవెనకరంగా ఉండాలి అనే ఆలోచన ఆధ్యాత్మికంగా నీవు ఎదుగుతున్నావు అన్నదానికి సూచన. నాకు అందరూ ఇవ్వాలి అనే దానికంటే నేనేమి ఇవ్వగలనా అనే ఆలోచన మీకు ఉందంటే, నేను ప్రేమించబడాలి అని కాక నేను ఇతరులకు ప్రేమను చూపించాలి అనే కోరిక నీకు ఉందంటే మీరు ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్నవారు. చిన్నపిల్లలు ఎప్పుడూ ఇవ్వటానికి కోరుకుంటారండి, అది కావాలి ఇది కావాలని. మనం పెద్దవారైనప్పుడు ఇస్తాం కదా మన పిల్లలకి, మన ఇంటి వారికి ఏం కావాలని ఇవ్వటానికి ఆలోచించేస్తాం. ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంతే. ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి క్రీస్తునందు ఫలించినప్పుడు, వర్ధిల్లినప్పుడు తాను ఎలాగూ ఇతరులకు మేలు చేయాలా అనే ఆలోచనలో ఉంటాడు. మరి అలా ఉండాలంటే ఎలా? చూడండి, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యుడికి తగిన నోరు నాకు దయచేసి ఉన్నాడు. అలసిన వానిని మాటలతో, మాటే చాలండి. వన్ వర్డ్ కెన్ ఎంకరేజ్ ఎ పర్సన్. ఒక అభయంతో కూడిన మాట. ఆ భుజం అలా తట్టినట్టునే చూడండి అవతల వ్యక్తికి ఎంత ధైర్యం వస్తుందో. భుజం తట్టి ప్రోత్సాహపరిచేవారి కంటే కృంగదీసేవారు ఈ రోజున ఎక్కువైపోతున్నారు. నెగిటివ్ అనేది ఎక్కువైపోతుందండి ఎక్కడ చూసినా. కానీ ఈ భక్తుడు అంటున్నాడు, అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలిగినట్లు. అలసిన వానిని మాటల చేత ఊరడించాలంటే ఏం కావాలట? జ్ఞానం కావాలి, దైవ జ్ఞానం కావాలి. దైవ జ్ఞానం ఎంత పవిత్రమైందో, ఎంత స్వచ్ఛమైందో, ఎంత మేలుకరమైందో మనం బైబిల్లో చదువుతున్నామండి. మనుషుని జ్ఞానం యుక్తులు, కుయుక్తులు, నటన, వేషధారణ, ఒట్టొట్టి మాటలతో ఆదరించడానికి ప్రయత్నిస్తే అది అట్టగా పోతుందండి. ఆ మాట అవతల వ్యక్తి హృదయాన్ని సేద తీర్చేదిగా ఉండాలి. అలా ఉండాలంటే శిష్యునికి తగిన నోరు నాకు యెహోవా దయచేశాడు. నా నోట్లో నుంచి ఆదరణతో కూడిన మాటలు, జ్ఞానముతో కూడిన మాటలు, కృంగిన వారిని ఆదరించే మాటలు నేను మాట్లాడాలంటే
మీకు తెలుసండి, మనం మాట్లాడాలంటే వినాలి, మనం వింటే మాట్లాడతాం. చూడండి, సాధారణంగా డెఫ్ అండ్ డెమ్ స్కూల్స్ అంటారు. వారికి కొన్నిసార్లు వారి నోట్లో లోపం లేకపోవచ్చు, నాలుకలో వారి కంఠధ్వనులు, కొన్నిసార్లు వాళ్ళ చెవుల్లో లోపం లేకపోవచ్చు, కానీ వాళ్ళు వినలేరు కాబట్టి మాట్లాడలేరు. ఇట్ గో టుగెదర్. మనం వింటుంటే మాట్లాడుతున్నాం. ఈ రోజుల్లో ఇతర దేశాల్లో ఉన్న మన ప్రియులు చాలామంది, మా బిడ్డలకి 3 years దాటిపోయినాయి, 4 years వచ్చేసాయి, ఇంకా సరిగా మాట్లాడటం లేదు. ఎందుకంటే ఆ బిడ్డ వింటం లేదు. మన ఇళ్లల్లో బిడ్డలు ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు అందరూ కలిసి మాట్లాడుకుంటుంటాం. వృద్ధులైన అమ్మమ్మలు నానమ్మలు మాట్లాడుతుంటారు కాబట్టి త్వరగా మాటలు వస్తున్నాయి. అదే చర్చికి వెళ్తే చక్కగా చర్చి బిడ్డలతో సండే స్కూల్ మాట్లాడుకుంటారు, పోట్లాడుకుంటారు. ఏంటండి? కానీ ఈ చిన్న వయసులో 2-3 సంవత్సరాల్లో ఇప్పుడు అక్కడెక్కడో ఏంటది కిండర్ గార్డెన్ స్కూల్స్లో వేయటమో, లేకపోతే నర్సింగ్ సెంటర్స్లో పడేయటమో, పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేయటం వలన అక్కడెవరూ మాట్లాడరు. మాట్లాడినా వారి భాష అక్కడ వేరే ఉంటుంది. తల్లిదండ్రులకు బిడ్డలతో మాట్లాడటానికి టైం లేదు. కాబట్టి ఏమవుతుంది? మాటలు రావటం లేదు. ఏ భాష సరిగా రావటం లేదు. సగం తెలుగు, సగం ఇంగ్లీషు, సగం లోకల్ లాంగ్వేజ్ మాట్లాడినప్పుడు ఆ బిడ్డలకి కొంచెం ఆలస్యం అవుతుంది. కారణం వింటం లేదు. దేవుని వాక్యాన్ని విన్నవాడు దేవుని మాటలు మాట్లాడతాడు. ఎంత దేవుని వాక్యం మనం వింటుంటామో అంతగా మన నోటిలో నుండి వచ్చే మాటలు పవిత్రమైనవిగా ఉంటాయి, ఆదరణతో కూడినవిగా ఉంటాయి, ప్రేమపూరితమైనవిగా ఉంటాయి. అవి దేవుని మాటల్లాగానే ఉంటాయి. అందుకే భక్తుడు అంటున్నాడు, శిష్యుడు వినునట్లు నేను వినుటకు ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రతి ఉదయం 7 గంటలకి అనుదిన ధ్యానం మీ దగ్గర తీసుకొస్తున్నామని ఎంతమంది వింటున్నారు? అప్పుడోసారి ఇప్పుడోసారి ఎప్పుడు పడితే అప్పుడు అదే సంగతి పక్కన పెట్టండి. కరెక్ట్గా ఉదయమే దేవుని మాటలు వింటే ఆ దినమంతటిలో మీ మాటలలో సారం ఉంటుంది. ఆ మాటలలో దేవుని వాక్య సత్యం ఉంటుంది. దైవ జ్ఞానంతో మీరు నింపబడతారు. ప్రతి ఉదయమున వినునట్లుగా నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. వింటుంటాం మనం, కొంతమంది చాలా బాగా చెప్పారంటారు, అంతే. ఏం చెప్పారంటే చెప్పలేరు. అంటే విన్నారా అది? ఏదో అక్కడ మూఢభక్తితో కూర్చొని ఆ ప్రార్థన ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని ఆమెనంతే సరిపోదండి. విన్నదానిని గ్రహించుకోవాలి, విన్నదానిని అనుసరించాలి, విన్నదాన్ని ధ్యానించాలి. అప్పుడు ఆ సారం మన జీవితాల్లోకి వస్తుంది. ఈ భక్తుడు అంటున్నాడు, వినుబుద్ధి పుట్టిస్తున్నాడు దేవుడు. వినుబుద్ధి లేదు మనకు, వినం, వినటానికి ఇష్టపడం, మాట్లాడటానికి మాత్రం ఆశపడతాం. లబలబలబ మాట్లాడతామే కానీ అవతల వారు చెప్పే మాటలు విని గ్రహించుకొని దాన్ని అవలంబించడానికి, మరి ముఖ్యంగా దేవుని మాటలు కనీసం విని వాటి ప్రకారంగా జీవించడానికి ఆశించు. అందుకే వినుటకు వారి హృదయమును సిద్ధపరచుకొనరు గనుక వారు వినలేకపోయేది. దేవుని వాక్యమందు సంతోషం లేకుండా పోయారని ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి వినుటకు నాకు బుద్ధి పుట్టించిన ఆయన, నా మనసును లగ్నం చేసుకోవడానికి సహాయం చేయ ప్రభువా అని ప్రతి ఉదయము దేవుని మాటలు మీరు వింటే శిష్యుడికి తగిన నోరు మీరు కలిగి ఉంటారు. శిష్యుడు ఎప్పుడు కూడా వినటానికి ఆశపడేవాడు, విన్నదాన్ని వల్లించటానికి, దాని ప్రకారం జీవించటానికి ఆశపడేవాడు శిష్యుడు. గురువును పోలే శిష్యుడు. మన పరమ గురువైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు, ఆయన ప్రబోధాలతో నిండిన పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతగా మనం చదువుతామో అంతగా మన నోటిలో నుండి వచ్చే మాటలు ఇతరులకు ఆశీర్వాదకరంగా, ఆదరణకరంగా ఉంటాయి. వినుటకు దేవుడు మనకు వినుబుద్ధి పుట్టించినప్పుడు, ఇంకో మాట అన్నాడు చూడండి 5వ వచనంలో, 50 గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం, ప్రభువు యెహోవా నాకు చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. అంటే వినుబుద్ధి పుట్టించినప్పటికీ మనం వినను,
ఎంత బాగా నాగస్వరము వాయించినా నేను వినను అనే చెవిటి పాముల వలె ఉన్నారు అని కూడా బైబిల్లో రాయబడింది. నాగస్వరం వినగానే పుట్టలో ఎక్కడో అడుగునున్న పాము పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తుందండి. కానీ అది 1-2 సార్లు వేటగాడి చేతుల్లో పడి తప్పించుకుంది అనుకోండి, ఇంకా 3వసారి ఓహో ఇది నన్ను పిలుస్తున్నారు, ఎందుకంటే నన్ను పట్టుకుంటారు అని తెలుసుకున్నట నేను వినను అంటామంటాను. పాము చెవులు అసలు కంటికి కనపడవండి, చాలా చిన్నగా ఉంటాయి, కానీ చాలా షార్ప్ అవి. కానీ అది పాము ఒక్కసారి నేను వినను అందంటే అది వినిపించుకోదట. ఇక అదే మాదిరిగా ఇవాళ చాలామంది నాకు అక్కర్లా నువ్వు చెప్పే వింటున్నట్టు కనపడతారు, వింటున్నట్టు నటిస్తారు, కానీ వారు వినరు. దేవుని వాక్యం విన్నప్పుడు అండి మనం కాలక్షేపం కోసం విన్నట్టు, మూఢభక్తితో విన్నట్టు ఉండటం వల్ల ప్రయోజనం లేదు. ఆసక్తితో వినాలి, శ్రద్ధగా వినాలి, మనసు పెట్టి వినాలి, విన్నదాన్ని హృదయంలో భద్రపరుచుకోవాలి. అప్పుడు మీ జీవితంలో మీరు ధన్యులవుతారండి. దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించేవారు ధన్యులు. వాక్యాన్ని వినటం ఒక సమయంలో, 1 గంట, 1 రోజు, కొన్ని నిమిషాలు, కానీ దినమంతా ఆ మాటలు ధ్యానిస్తే అతడు చేయనదంతా సఫలమగునని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నిన్ను అనేకులు నిన్ను కోరుకుంటారు, నీ మాటలు వినాలని ఆశపడతారు. నీ మాటల్లో సారం ఉంది, ప్రేమ ఉంది, ఆదరణ ఉంది, విడుదల ఉన్నది, సమస్యలకు పరిష్కారం ఉన్నాయి. కాబట్టి మనుషులందరూ సమస్యలతో ఉన్నారండి, మనుషులందరూ పోరాటాలతో ఉన్నారు, ఆదరించే దిక్కు లేక అల్లాడుతూ ఉన్నారు. నేను కూడా ఆదరించబడాలి ఎవరి చేతనో అనే ఆశతో మనం ఉండుంటే ఈ రోజున మన కష్టాలు, మన శ్రమలు, మన విషయాలు పక్కన పెట్టి మనకంటే కఠోరమైన పరిస్థితుల్లో ఉన్న వారిని ఆదరించడానికి, మన యవ్వన బిడ్డలు ఈరోజు చూస్తానికి బ్రహ్మాండంగా ఉన్నట్టు కనపడుతుంటారు, తిరగబడుతున్నట్టు కనపడతారు, మాట విననట్టు కనపడతారు, కానీ వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి, వారి మనసులో ఎన్నో కలవరాలు ఉన్నాయి, వారి జీవితంలో ఎన్నో పోరాటాలు ఉన్నాయి. వారికి అర్థమయ్యే రీతిగా, వారికి అవసరమైన రీతిగా, వారితో ప్రేమగా మనం మాట్లాడితే, దేవుని మాటలు మాట్లాడితే ఒక వ్యక్తిని సంపాదించుకుంటాం. ఈరోజు నుంచి నేనే అలసిపోయాను, నేనే విసిగిపోయాను, నన్నెవరూ ఆదరించటం లేదు, నేనేం చేయగలము అనుకోక అలసిన వారిని ఓరడించినట్లు దేవుని జ్ఞానం కొరకు వేడుకోవటం. దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు, అలసిన వారిని ఓరడించే జ్ఞానం నీకు ఇచ్చినప్పుడు, నీకు తెలియకుండా నీ నోట్లో నుంచి వచ్చే ఆదరణతో కూడిన మాటలు నిన్నే ఆదరిస్తాయి. నువ్వు అలసిపోయి ఉన్నావు కదా, నీకు అకడుతుంది కదా, నువ్వు ఇతరులకు చెబుతుండగానే నీవు కూడా దీవించబడతావు. అని దేవుని వాక్యంలో ఉన్న గొప్ప విషయం. ఆయన వాక్యం 2 అంచుల ఖడ్గం, చెప్పేవారికి వినేవారికి కూడా అది వర్తిస్తుంది. అది ఖచ్చితంగా దేవుని ప్రేమను గుర్తించిన వారు, దేవుని ఆదరణ పొందిన వారు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. అట్టి ఆశీర్వాదకరమైన జీవితములను ప్రభు మనకు ఇచ్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, ఈ సమయంలో నాయన ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. అవునయ్యా, విలిసిపోయి ఉన్నాం, అలిసిపోయి ఉన్నాం, కృంగిపోయి ఉన్నాం, నన్ను ఆదరించేవారు లేరే అని తపన పడుతున్నామయ్యా. నీ మాటలు నన్ను ఆదరిస్తాయని, నీవు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించావని మేము మరవకుండా నీ వాక్యాన్ని ధ్యానించేవారిగా ప్రతి ఉదయము వినుబుద్ధి పుట్టించిన ఆయన, విన్న వాక్యాన్ని ధ్యానించడానికి నీ కృపను మాకు దయచేయి. వాక్య సారములోని గొప్ప సత్యాలను, మర్మాలను హృదయాలకు అనునయించుకొని అనంతమైన దేవుని శక్తిని పుంజుకొనుటకు అలిచిపోయిన వారిని, విసిగిపోయిన వారిని, లోకంలో కృంగిన స్థితిలో దిగజారిపోతున్న వారిని ఆదరించినట్లుగా పరిశుద్ధాత్మ శక్తిని నీ నామాన్ని ఎరిగిన మాకు అనుగ్రహించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని అయిన క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణయు మనొక్కొక్కరికి ఎప్పుడును సదాకాలమును అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం.
మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేస్తుండండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, తప్పక ప్రభువు జయమిస్తారు. 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో మీరు ఉంటే 91001009 నెంబర్కి మీ వాట్సాప్ ప్రార్థనా భారాలు అలాగే ప్రైజ్ రిపోర్ట్స్ కూడా పంపించండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మీలో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మేము చూస్తున్నామంటున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఎప్పటికప్పుడు మీకు ఇంటిమేషన్ వస్తుంది. ప్రతిసారి మీరు ప్రోగ్రాం చూసిన తర్వాత అక్కడ ఒక లైక్ బటన్ నొక్కొచ్చు కదండి, నొక్కండి. అంతేకాదు, మీలాగా నాలాగా అలసిపోయిన వారు, ఊరట కావాల్సిన వాళ్ళు ఎందరో ఉంటారు కదా. ఆయా వర్తమానాలు ఆయా వ్యక్తులకు ఎంతో అవసరం అవుతాయి. కాబట్టి మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయటం కూడా మర్చిపోకండి. అంతేకాకుండా మీరు వచ్చారు అని తెలియడానికి, మీరు వీక్షించారని తెలియడానికి లైవ్ చాట్లో కూడా మీ పేరు, ఊరు టైప్ చేయండి. మిమ్మల్ని ఎంతగానో ప్రభునందు ప్రేమిస్తున్నాం. మిమ్మల్ని బలపరచాలని, మీరు దేవుని రాజ్య వారసులుగా ఉండాలని, ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలని అనుదినము దేవుని మాటను ఇన్నిసార్లు ఇన్ని రీతిలుగా సోషల్ మీడియా, టీవీ ద్వారా మీకు అందిస్తూ ఉన్నాం. వీక్షించండి, దీవించబడండి, ఇతరులు కూడా తెలియచేయండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఆగస్టు 15వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను అండ్ యూత్ మీటింగ్ని బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు యవ్వనస్తుల కొరకు ప్రత్యేకమైన యూత్ సెషన్ ఉంటుంది. యవ్వనస్తులందరూ తప్పక రండి, పెద్దవాళ్ళు కూడా రావచ్చు. ఇది మీకు ఎంతో ఉజ్జీవకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ సమస్యలు తీర్చుకోవడానికి, మీరు ఆధ్యాత్మికంగా ప్రభువుకు సాక్షులుగా జీవించినట్లు దేవుని సన్నిధిలో ఆయన బలమును పుంజుకోవడానికి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. యవ్వన బిడ్డలారా, తప్పకుండా రండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోరండి. 6 గంటల నుంచి 10 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. 2వ సెషన్ అయిన తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థించడానికి సమయం చాలటం లేదు కనుక, మొదటి సెషన్ అయిన వెంటనే వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరు సమయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి నేను అందుబాటులో ఉంటాను. చూడడం గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేదా 954041 నెంబర్కి వాట్సాప్ పెట్టండి. తప్పక వస్తారు కదా.